హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం 8:30 అవుతుందని వంట అంతా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే జీరా వాటర్ తాగుతున్నాను. ఈ మధ్యన టీ ఆపేసేసి జీరా వాటర్ అయితే తాగడం స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం తాగాను, అలవాట్లేదేమో ఇంకా తాగాలనిపించట్లా. మా అమ్మాయి పొద్దున్నే లేచింది చూడండి. ఇక్కడ పొద్దున్నే లేచిందని. స్కూల్ ఉన్నప్పుడు తొందరగా లేకమంటే లేవవు కదమ్మా. మరి ఈరోజు ఎందుకు లేసా ఏమ్మా? నిద్ర రావట్లేదా? ఏది ఇచ్చిడమ్మా? మా స్కూల్ ఉన్నప్పుడు బాగా నిద్ర వస్తుందమ్మా అంటావుగా. ఏది ఇచ్చుడు? ఇప్పుడు రావట్లే నిద్ర. పొద్దున్నే లేచిపోయింది, 6:30కే లేచింది. ఇది పొద్దున్నే లేవగానే నేను వంట చేస్తుంటే మ్యాంగో తినాలనిపించిందంట. మ్యాంగో తినింది. మొన్న మా చిన్నమ్మాయి మ్యాంగోస్ అడిగితే తెప్పించాం కదా, అది తినేసింది అనమాట. శుభ్రంగా తినేసి చక్కగా కింద ఆడుతుందండి. బొమ్మలు చూసారా? మా ఇంటి ఎదురుగుండా మొన్నటిదాకా మట్టి రోడ్డు ఉండేది కదా, ఇప్పుడు అంతా కూడా సిమెంట్ రోడ్డు వేసారనమాట. చక్కగా పిల్లలు ఆడుకోవడానికి అది ఇప్పుడు ఈ సమ్మర్లో బాగుంది. కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు. చక్కగా రోడ్డు అయితే బాగానే వేసేసారు. ఇంకా చక్కగా అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు అన్నమాట. పొద్దున్నే అది కూడా బొమ్మలన్నీ తీసుకెళ్ళి కింద వేసింది. కోతులు వస్తాయని భయంతో అయితే పైకి అయితే వచ్చేసింది అనమాట. నన్ను ఉండమంది, కానీ నాకు పని ఉందమ్మా అని చెప్పేసి అనేసి పైకి వచ్చేసింది అనమాట. కోతులు వస్తున్నాయని భయం వేసి ఉన్నాయండి. అసలు మా ఇంటి దగ్గర చిన్న పాప ఇంకా లేగలేదని పడుకుంది. వంట అంతా కంప్లీట్ చేసి మొత్తం అంత నీట్గా క్లీన్ చేయలేదని, అదే అంత నీట్గా ఉంచకూడదు ఇల్లు అన్నారని చెప్పి మొత్తం సామాన్లన్నీ తోమేసి సరిగా క్లీన్ చేయకుండా అలా ఉంచాను అనమాట. పొయ్యి అది ఏం పెద్దగా క్లీన్ చేయలేదు. వంట అంతా కంప్లీట్ అయిపోయిందని ఇంకా పప్పు మామిడికే వండాను అనమాట. ఫస్ట్ అన్నం అమ్మవారికి తీయాలి కదా మా బుడ్డదానికి అని చెప్పి కొద్దిగా అన్నము కూర తీసి వండంగానే కింద ఇచ్చేసాను అనమాట. కింద తమ్ముడికి అమ్మ క్యారేజీ కడుతుంది. ఇంకా మొత్తం అన్నం మొత్తం కింద ఇచ్చేసాను అనమాట. ఇప్పుడైతే టీ పెడదాం కదా అని చెప్పేసి గిన్నె అయితే పెట్టాను. ఇద్దరికి కూడా టిఫిన్ పెట్టేసి నేనైతే కొంచెం రెడీ అయిపోయి షాప్కి అయితే వచ్చేసానండి. చిన్న పని ఉందనమాట, అందుకని చెప్పేసి రమ్మన్నారని చెప్పి ఆఫీస్కి అయితే వచ్చానమాట. ఇక్కడైతే ఆంటీ వాళ్ళు అయితే మామిడికాయలు కోద్దామని చెప్పి అంటున్నారు. చెట్టు దగ్గర మామిడికాయలు ఉన్నాయని చూపిస్తాను చూడండి, చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. చూసారా ఎలా ఉందో, కాలిపోతున్నాయని ఫస్ట్ చెప్పులు వేసుకోకుండా వచ్చానమాట, చూపిద్దాం కదా మీకు అని. కానీ కాలిపోతుంది. చెట్టు పెద్ద చెట్టు. ఇదిగోండి ఈ మామిడికాయలు అయితే కోపించాను అనమాట. తురుము పచ్చడి పెడదాంలే అన్నట్టు. తినే కాయ కాదు కండి, బాగున్నాయి కాయలన్నీ కూడా. కోసారనమాట, నేను కొయ్యలేదండి. పక్కన షాప్ వాళ్ళు వచ్చి కోపించారనమాట. ఇంకా వస్తూ ఇంటికైతే వచ్చేసాయండి. వస్తూ చికెను మటను అలా తీసుకొచ్చండి. పాపకి ఏమడిగినా కూడా వద్దు అంటుంది, అదే కక్కపువ్వు అయితే తింటా అంటుంది. సరే అని చెప్పి చికెనుని మటను తెప్పించా. నేనే తెచ్చానండి, వచ్చేటప్పుడు తీసుకొచ్చా. ఇవి అయితే మరి మామిడికాయ పచ్చడి పెడతానో లేకపోతే పాడు చేసేస్తానో తెలియదు. పచ్చడి పెట్టి నాకు రాదులేండి, మా మమ్మీ పెడతారు. అమ్మకు ఒంట్లో బాగాలేదు కదా, సో చూడాలి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, తర్వాత పెడదాం కదా అని. వాటర్ మెలన్ అయితే ఐస్ క్రీమ్ చేసి వాటర్ మెలన్ పెట్టాను అనమాట. కొంచెం ఎండగా ఉన్న 11:30-12 ఆ టైంకి పెడదాం కదా అని వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అయితే పెట్టాను అనమాట. కూర అయితే వేసేసండి. పొద్దున పప్పు మామిడికాయ అయితే వండాను. సరే అలాగో తెచ్చాను కదా అని చెప్పేసి ఇంక సాయంత్రం అయినా వండాల్సిందే కదా, ఇంక ఇప్పుడైతే వండితే పిల్లలు ఒక ముద్ద ఎక్స్ట్రా తింటారు కదా అని చెప్పేసి కూర అయితే వేసేసాను అనమాట. చికెన్ అయితే వండుతున్నాయండి, మటన్ కాదు, చికెన్ వండుతున్నాను అనమాట. ఇప్పుడైతే ములక్కాయలు ఉన్నాయండి, ములక్కాయలు వేసి చికెన్ ములక్కాయ వండుతాం కదా అని చెప్పి ములక్కాయలు కూడా కట్ చేశాను అనమాట. ఈరోజు అయితే పాప పర్లేదండి, ఆడుకుంటుంది అనమాట. ఇంకా పిల్లలకైతే సెలవులు వచ్చేసినాయి కదా, ఇంకా చక్కగా ఇద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు అనమాట. కూర వండేస్తే చక్కగా కూర వేసుకుని తినేస్తారు పిల్లలు. ఒక చిన్న పీస్ ఇలా కట్ చేయించాను అన్నమాట, తింటుంది మా పాప అనేసి. అక్కనే చేతికంతా ఏంటి మరి, అది అంతా క్లే ఎందుకమ్మా అలాగా? సింక్ అందట్లేగా, అక్కడ వాష్రూమ్ దగ్గర కడుక్కోపోయిల్లు. ఇక్కడే కడుగుతావా? ఎందుకు ఇలా చెప్పు, కడుగుతాను ఆగమ్మా. అరే
చేయనొప్పి పడుతుంది అంతసేపు ఉంటే. ఆడుకుంటారని చెప్పి క్లే తెచ్చాను. ఆ క్లే ఏమో శుభ్రంగా వాటర్ పోసేసి అలా చేసేసింది అనమాట మా పెద్దమ్మాయి. అసలు మా పెద్దమ్మాయి ఎక్కువ నీళ్ళతోటే ఉంటుంది. మా చిన్నమ్మాయి అంత అలా ఉండదు, కానీ మా పెద్దమ్మాయి మాత్రం ఎక్కువ క్లే వాటర్ దాంట్లో పోసేసి అలా ఆడిద్ది అనమాట. ఇప్పుడు మా చిన్నమ్మాయి కూడా కలిసిపోయింది. చికెన్ కొట్టేటప్పుడు చెప్పానండి పాపకి, అమ్మవారు ఉందండి కొంచెం మంచిది కొట్టండి అంటే చక్కగా మళ్ళీ ఫ్రెష్ తీసి కొట్టారనమాట. మటన్ అయినా చికెన్ అయినా ఫస్ట్ వేరే పీసెస్ తీస్తున్నారనమాట. వేరే పీసెస్ తీస్తుంటే చెప్పగానే మళ్ళీ ఆ పీసెస్ అన్నీ తీసేసేసి మళ్ళీ ఫ్రెష్గా మంచిది తీసుకొచ్చి వేసారు. నొప్పి వస్తుందా? బాగా నొప్పి వస్తుందా? సరే తగ్గిపోద్ది. ఆడోకే ఆడ ఇస్తా. కూర కక్కబువ్వ వండుతున్నాను. బోతిందుగానే కక్కబువ్వ కక్క పొద్దున్నుంచి ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. పొద్దున్నుంచి వస్తున్నాయి ఎక్కిళ్ళు, తగ్గట్లే. ఏమ్మా పొద్దున్నుంచి వస్తున్నాయండి ఎక్కిళ్ళు. ఎవరు తలుచుకుంటున్నారో తెలియదు, కానీ పొద్దున్నుంచి వస్తూనే ఉన్నాయి. అసలు ఆగట్లేదు. వాటర్ తాగినా ఏం తాగినా కానీ అసలు ఎక్కిళ్ళు ఆగట్లా. పిల్లలు అయితే ఆడుకుంటున్నారని చెప్పాను కదండి ఇద్దరని. సరే ఆడుకుంటున్నారు కదా అనుకుంటే తీరా చూస్తే మంచం మీదే కూర్చొని ఒకేసారి టపక్కమని పడింది అనమాట. ఒక బబుల్ వచ్చి కొంచెం పగిలిందనమాట. మోకాల దగ్గరది పగిలిందని తగిలి, అందుకని బాగా పెయిన్ వస్తుందని ఏడుస్తుంది అనమాట. పిల్లలుగా ఆడుకోకుండా ఉండలేరు. ఉండమ్మా ఆడుకోకండి అమ్మ ఏదైనా తగులుతుంది అంటేనేమో వినిపించుకోవట్లా. ఎంతసేపు అని అలాగే కూర్చుంటారు, అలా కూర్చోలేరు కదా. సో పిల్లలు కదా కొంచెం ఆడుకుంటున్నారు కదా అని ఇంకా వదిలేసాను అనమాట. 3 రోజులు అయితే అసలు అంత పెద్దగా ఆడుకునేవ్వలేదు. కూర్చోమ్మా ఇలా తిరగమాక, గిచ్చకు అనేసి అన్నాను. కానీ ఈరోజు సరే తగ్గింది కదా అని ఆడుకోమన్నాను అనమాట. ఒక పొక్క అనేది కొంచెం పగిలిందండి, పాపం పెయిన్ వస్తుంది. ఒక్కొక్కటి తగ్గింది, ఒక్కొక్కటి ఇంకా తగ్గలేదు. కూర అయితే వేసాను నేను. ఇంకా అలా కూర అయిపోతే దగ్గరికి ఇద్దరికి కూడా అన్నాలు పెట్టేయాలి. ఎండలు అయితే బాగా ఉన్నాయండి. అసలు పేస్ట్ చూసారు అసలు ఎలా అయిపోయిందో, ఆయిల్ ఎలా ఉందో. ఎండలు బాగా ఉన్నాయండి. చాలా కేర్ తీసుకోండి. మధ్యలో కొబ్బరి నీళ్ళు అని అవన్నీ తాగుతూ ఉండండి. మా పిల్లలు అయితే కొబ్బరి నీళ్ళు పెద్ద పిల్ల తాగుతుందండి, చక్క మజ్జిగ కొబ్బరి నీళ్ళు అన్నీ తాగుతుంది. మా పెద్దమ్మాయి అయితే, చిన్నమ్మాయి కొంచెం కొబ్బరి నీళ్ళు అవి మజ్జిగ తాగదండి, ఓన్లీ వాటర్ మిలన్ ఒకటే. అందుకే తన కోసం అని చెప్పేసి మళ్ళీ అది జ్యూస్ చేసి ఐస్ క్రీమ్లా పెట్టాను. జ్యూసా ఓఆర్ఎస్ అవి తాగుతుందండి. మా చిన్నమ్మాయికి ఏమో ఓఆర్ఎస్ అవి తెప్పిస్తాం, మా పెద్ద పాపకేమో కొబ్బరి నీళ్ళని అవి తెప్పిస్తాం. చక్కగా తాగిద్దని ఇసుకించుకున్న మా పెద్దమ్మాయి తాగేసిద్ది. జ్యూసా ఇస్తా. బయటకు వచ్చే మన మంచం ఎందుకంటే ఎందుకు దాక్కున్నావు? బయటకు వచ్చే, బయట ఆడుకుందాం. నేను చూడంలే, మళ్ళీ వెళ్ళి దాక్కో. పిల్లలతో అయితే దాగుడు మూతలు ఆడుతున్నాను. మా పెద్దమ్మ ఇంటి దగ్గర ఉందంటే ఏదో ఒకటి ఆడమ్మా అంటుంది, లేదంటే ఫోన్ పట్టుకుంటుందని చెప్పి ఫోన్ ఇవ్వకపోవడంతో ఫోన్ ఇవ్వవు, టీవీ పెట్టుకొనివ్వు, ఎక్కువసేపు చూస్తే తలనొప్పి అంటావు, చూడకూడదు అంటావు, మరి నాతో ఆడు అంటుంది అనమాట. ఇంకా అందుకే తనతో పాటు కూర్చొని దాగుడు మూతలు అయితే ఆడుతున్నాను నేనైతే. అమ్మా వచ్చేస్తున్నా. రిషి అక్క ఎక్కడ దాక్కుంది? ఎక్కడ దాక్కుంది?
అటు దాక్కుందా. క్లే వేసేసి వాటర్ పోసేసి అలా చేసేసిందో. బొమ్మలు చేసుకుంటుందని తీసుకొస్తే క్లేతో వాటర్ వేసి. చిట్టి ఎక్కడున్నా నాకు కనిపించట్లేదు. మా మొక్క చూసారు చెక్కబలే ఉంది కదా. చిట్టి ఇది తమలపాకు ప్లస్ మనీ ప్లాంట్ అని రెండు కలిపి వేసుకుంటే చాలా మంచిది అంటాను. నాకు తెలీదు, మా అక్క చెప్పింది. సరే కదా అని చెప్పి తీసుకొచ్చి వేసాను. బాగుందండి, బాగా వచ్చింది చక్కగా గుబురుగా బాగుంది. పడతాను కదా అంటే మొత్తానికి మా అమ్మ ఇంట్లో దాక్కోకుండా కింద మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కింద అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది దాక్కొని. అక్క ఇక్కడ దాక్కోలే, కిందకి వెళ్ళిపోయిందండి మొత్తానికి. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కర్రీ చికెన్ ములక్కాయ వండాను కదా, సో పిల్లలకు కూడా పెట్టేశాను, నేను కూడా కొంచెం తినేసాను. ఇప్పుడైతే మా వారు వచ్చారు, మా వారు కూడా భోజనం చేసి పాపకైతే పాప్కార్న్ తెచ్చారనమాట, తింటున్నారు. పాప్కార్న్ చూపించమా, చూపించమా, తిన. కొద్దిగా అన్నం తిని పాప్కార్న్ అయితే తింటున్నారండి. నేను కూడా అయితే లంచ్ చేసాను. మీరు అందరూ లంచ్ చేశారు లేదా కామెంట్ చేయండి. ఇదైతే మా మమ్మీకి పట్టుకెళ్తాను అనమాట కర్రీ.